దేవునికి స్తోత్రం. ఈ కీర్తన 147వ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. 20 వచనాలు ఈ కీర్తనలో మనకు కనబడుతూ ఉంటాయి. అయితే 20 వచనాల్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుని గణపరచడం. ఎందుకంటే మానవుని పట్ల దేవుడు చూపినటువంటి ప్రేమ, ఆయన కరుణ కటాక్షములు ఎంతగానో ఈ కీర్తనలో మనకు కనబడుతూ ఉంటాయి. 2వ వచనం చూడండి. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. చూడండి, చెదరిన ఇశ్రాయేలులను పోగు చేయవాడు. రెండవదిగా 3వ వచనం చదవండి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. చూసారా? తర్వాత 6వ వచనం చదవండి. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చువాడు. 11వ వచనం చూడండి. తన యందు భయభక్తులు గలవారి ఎడల, తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. అలాగే 13వ వచనం చూడండి. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. 14వ వచనం. నీ సరిహద్దుల్లో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. అలాగే 19వ వచనం. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇజ్రాయేలుకు తెలియజేసిన. 20వ వచనం. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియజేయకే ఉన్నవే. యెహోవాను స్తుతించుడి. ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, ఆ జాలి కలిగిన దేవుడు, ఈ సృష్టికర్త. ఆయన ఈ లోకంలో ఎవరూ ప్రేమించినటువంటి ప్రేమ మానవాళి పట్ల మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు చూపించడం మనం గమనిస్తూ ఉన్నాం. ఇది ఏ తల్లి కానీ తండ్రి కానీ మనల్ని ప్రేమించకపోయినా, అలాగే జంతువులు, పక్షులు, ఈ సృష్టి అంతట్లో ఏది ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు పట్టించుకుంటాడు. అందుకే ఈ కీర్తనలో మనము ఒక పాట పాడుతుంటాం. ఏం పాట అది? దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఈ పాట మనకు బాగా తెలుసు. ఎందుకంటే ఈ పాట దేవుని ప్రేమను గురించి మనకు తెలియపరుస్తుంది. ఎందుకంటే ఆయన్ని మనము స్తుతించడం, ఆయన్ని మనం గానం చేయడం, మన జీవితంలో మర్చిపోకుండా చేసే పని ఏదన్నా ఉందంటే అది దాన్ని మనం చేసినప్పుడు దేవుడు గుర్తు చేసుకుంటాడు. అది ఈ లోకంలో ఒక గొప్ప దైవజనులు, అలాగే ఇంకా ఎంత పొగిడిన వాళ్ళని తక్కువే. వారు ఏం చేశారంటే ఈ కీర్తన పాట రూపంలో కట్టేశారు. కట్టేసి
ఆ పాటని మనకు తెలియపరిచారు. ఈ పాటలో ఉన్నటువంటి భావం అంతా కూడా ఈ కీర్తనలో ఉంటుంది. చూడండి, ఒకటో ఒకటోది మనము యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలులను పోగు చేయువాడని. అంటే ఒక్కొక్కటి 12 చరణాలు వాళ్ళకి ఎట్లా దేవుడు కంపోజ్ చేశాడు చూడండి వాళ్ళ ద్వారా. రెండోది, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. 12వ చరణం చూస్తే, వాక్యమను యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమునకిలాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుని బిడ్డలారా, ఈ పాటని అప్పుడప్పుడు పాడుకుంటుంటే దేవుడు నీకు అర్థమవుతాడు. చాలా పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో భావగర్భితమైనటువంటి పాటలు మనకు కనబడతాయి. కానీ ఈ పాటల్లో మనకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. కానీ ఈ దేవునికి స్తోత్రము గానము అనే పాట మన జీవితంలో ఎప్పుడైతే ఒకసారి ఒంటరిగా ఉన్నప్పుడు పాడుకుంటే అసలు ఊహించలేనటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలియపరచబడతాయి. అదే ఈ కీర్తనలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. చూడండి, ఒక అద్భుతమైనటువంటి మాట కాకుల గురించి కూడా ఉంది ఇక్కడ. ఉందా లేదా? అరుచు కాకు పిల్లలను 9వ వచనం, పశువులకును అరుచు చుండు పిల్ల కాకులకును ఆయన ఆహారము ఇచ్చువాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు కాకి అరస్తుంది, ఎందుకు అరస్తుందో మనకే తెలీదు. ఒకసారి కాకి అరస్తుందంటే బంధువులు వస్తారని చెప్తారు, అవునా? ఎవరైనా చనిపోతే పాపం వాళ్ళు భోజనం సిద్ధపరచుకొని తీసుకెళ్ళి ఆ సమాధి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెడితే కాకి తిన్నదంటే నా చనిపోయినటువంటి వ్యక్తి తిన్నట్లుగా భావిస్తారు కొంతమంది. ఏం చేస్తారంటే చిన్నపిల్లలకి ఏ మంచి మంచి ఆహారం వడలో లేకపోతే ఏదైనా తినుబండారాలు అరిసెలో ఏదైనా ఇస్తే ఈ కాకి ఏం చేస్తుందంటే వాళ్ళ చేతిలో నుంచి పెరుక్కొని వెళ్ళిపోతుంది. కానీ ఇలాంటి కాకులకి ఎప్పుడైనా నువ్వు భోజనం మీరు పెట్టారా? భోజనం పెట్టారా? చెప్పండి. కాకులకి అది పనిగా పిలిచి భోజనం పెట్టారా? రోజు పెడతారా? కానీ ఇక్కడ దేవుడు మన దేవుడు ప్రేమ గలవాడో చూస్తే నీకు అర్థమవుతుంది. ఆయన కాకినే మనం సక్రంగా ప్రేమించాం, షూ అంటాం. కాకి అరిచిందంటే ఇదేం కాకి, ఇది ఊరికి నెట్ అరుస్తుంది అంటాం, అవునా కదమ్మా? కానీ ఆ కాకి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటాడంట దేవుడు. చూడండి, యోబు గ్రంథము 38వ అధ్యాయము, 38వ అధ్యాయము మనం గమనించినట్లయితే ఆ 38వ అధ్యాయంలో కూడా
మనకు 41వ వచనం గమనించినట్లయితే, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు? ఈ ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఎవరు? యోబుకి చాలా ప్రశ్నలు వేస్తున్నాడు. ఈ 38వ అధ్యాయంలో భూమికి పునాదులు వేసింది ఎవరు? సముద్రాన్ని తలుపులు బిగించింది ఎవరు? ఇవన్నీ కూడా భూమి వైశాల్యం ఎంత? ఈ ప్రశ్నలు ఈ 38వ అధ్యాయము యోబు గ్రంథంలో యోబుని దేవుడు ప్రశ్నిస్తూ ఉంటూ ఆఖరికి తీసుకెళ్ళి ఏం చేశాడంటే, అసలు కాకి పిల్లలకు ఆహారం పెట్టేది ఎవరన్నా నీకు తెలుసా? చూడండి ఎలాగుందో. దేవుని బిడ్డలారా, ఈరోజు మానవ జీవితంలో తల్లి తండ్రి పిల్లల్ని ఎలాగా పోషిస్తాడు, ఎలాగా పెంచుతాడు, ఎలాగా వారిని కాపాడుతాడో కొంతమంది చెప్తుంటారు. మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని ఎంతగానో మంచిగా సాకారని. అవునా కదా? కానీ ఇప్పుడు మనం చెప్పాల్సింది ఎవరి గురించి? దేవుడి గురించి చెప్పాలి. అంటే ఒక తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా ప్రేమించే నాథుడు, ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు యెహోవా దేవుడు ఈ శూన్య మండలంలో, ఈ ప్రపంచంలో, విశ్వంలో, అనంత విశ్వంలో మన గెలాక్సీ, మన పాలపుంత, మన ఇది ఉంటుంది కదా, అది ఎంతదంటే చాలా చిన్నది. మన గెలాక్సీ చాలా చిన్నది. దాంట్లో మనము ఒక చిన్న భూమిలో ఉన్నాం. ఈ భూమిలో ఉన్నటువంటి మనము దాంట్లో సముద్రము, అలాగే కొండలు, గుట్టలు, లోయలు, అన్ని జీవరాశులను సృజించి వాటిని గమనించి ఆ కాకి పిల్లలకు ఆహారం ఇచ్చే ఎవరు అని యోబుని ప్రశ్నిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యం! కాకినే గమనించిన దేవుడు మనిషిని గమనించడా? ఏమ్మా చెప్పండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఆ మాట మనము గమనించినట్లయితే, ఆకాశ పక్షులు చూడుడేవి, విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు అని ఉంటుంది. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. హల్లెలూయా. మీరు వాటికంటే ఇది కూడా ప్రశ్నే. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన ఈ శిష్యులతో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నటువంటి మాట. ఎందుకంటే వారు ఏం తిందుమో, ఏం త్రాగుదుమో, ఏం ధరించుకుందుమో, ఏ గృహంలో ఉంటామో అని చింతించుచూ ఉన్నటువంటి పరిస్థితిలో దేవుడు పక్షులను చూపించాడు. ఎందుకంటే ఆ పక్షులను చూస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు గాలివాన వచ్చిందంటే ముందు పక్షులు గూళ్ళన్నీ ఎగిరిపోతాయి. అంతేనా? పాపము అది ఎంత గాలి వస్తుందో, ఎంత ఫోర్స్ వస్తుందో ఆ పక్షికి మనకైతే అన్నీ తెలుసు. ముందుగానే చెప్తారు గవర్నమెంటు, మనకు అందరు చెప్తారు 250 మైళ్ళతో స్పీడ్తో వస్తుందంట గాలి అని చెప్తారు. లేకపోతే 80 మైళ్ళతో వస్తుంది గాలి అని చెప్తారు. స్పీడ్తో వస్తుంది 250 మైళ్ళు, 100 మైళ్ళ స్పీడ్తో గాలి. కానీ ఆ పక్షికి ఏం తెలుసు? కానీ వాటిని కాపాడే దేవుడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే, పోయిన సంవత్సరము నెల్లూరులో గాలివాన వచ్చింది. ఈ ముత్తుకూరుకి వెళ్తున్నప్పుడు, ఆ ముత్తుకూరుకి నేను
నెల్లూరు నుంచి ముత్తుకూరుకు వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కనంతా కూడా పెద్ద పెద్ద మాన్లు, పెద్ద పెద్ద మ్రాన్లు చెట్లు పడిపోన్నాయి. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే పక్షులు మాత్రం చనిపోలేదు. దేవునికి స్తోత్రం. నేను గమనించాను, ఎక్కడన్నా పక్షులు చనిపోయింటాయేమో అని. ఇంత గాలి వచ్చింది, ఇంత పెద్ద పెద్ద మాన్లు రోడ్లో, కనీసం బస్సులు వెళ్ళేదానికి లేదు, కార్లు వెళ్ళేదానికి లేదు, కనీసం చిన్న మోటార్ బైక్ కూడా వెళ్ళేదానికి అంత లేనటువంటి చెట్లు పడిపోయినాయి. కానీ దేవుడు అంత గాలివానలో కూడా ఆ పక్షుల్ని దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఈ విషయాలన్నీ మనం గమనించుకుంటున్నామంటే, దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థం కావాలి. మనకు అర్థమైనప్పుడే మనం దేవుని స్తుతిస్తాం. అవునా కదా? మనకు మన తండ్రి ఎలాంటోడో ఏమ్మా బాగా గమనించండి. మన తండ్రి అంటే సొంత మనల్ని కన్నా తండ్రి, మన తల్లిదండ్రులు మంచోళ్ళు అయితే ఏం చెప్తాం మనం? చెప్పండి, ఏం చెప్తాం? వారి గురించి మనం గొప్పగా చెప్తాం, వారి గురించి మాట్లాడుతూ ఉంటాం, వారి గురించి అనేకులకి గొప్పగా చెప్తూ ఉంటాం. వారితో ఉన్నటువంటి అనుభూతిని, మనం చిన్నప్పటి నుంచి వారితో పెరిగినటువంటి, మనల్ని పెంచినటువంటి అన్నీ మంచి మంచి ఆలోచనలన్నీ మనం వారి ద్వారా తెలుసుకున్నటువంటివన్నీ కూడా ఇంకొకరికి చెప్తూ ఉంటాం. మా తండ్రి ఇలాగ నన్ను నడిపించాడు, ఇలాగ నాకు బోధించాడు, ఇలాగ చెప్పాడు, ఇలాగ నన్ను ఉన్నతమైనటువంటి చదువులు చదివించాడు, ఇలాగా నన్ను ఎంతగానో ప్రేమించి నాకు కొన్ని మంచి మంచి ఆభరణాలు తీసుకొచ్చారు, బంగారు తీసుకొచ్చారు, ఇలాగ మనం చెప్పుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి మంచి గుణం. కానీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఒక తల్లిదండ్రుల కంటే కూడా ఈ భూమిలో ఎక్కడా లేనటువంటి సంపద, ఎక్కడా లేనటువంటి సంపద. అంటే జంతువుల్ని మనుషులకు ఇచ్చాడు, పక్షుల్ని మనుషులకు ఇచ్చాడు, జీవరాశుల్ని మనుషులకి అందరికీ ఇచ్చాడు. మీరు ఆదికాండం చదివినట్లయితే వాటన్నిటినీ ఆదికాండం 1:28 మీరు చదవండి. ఎవరైనా ఆదికాండం 1:28 చదివినప్పుడు మీకు అర్థమవుతుంది దేవుడు ఎవరెవరికి ఏమి ఇచ్చాడని. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. బాగా గమనించండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. హల్లెలూయా. చూసారా ఎంత ప్రేమ దేవునికి. ఆదాము జంతువులకన్నిటికీ పేర్లు పెట్టాడు. బాగా గమనించండి, ఎంత ఆశ్చర్యం. జీవరాశులు, అలాగే ఆకాశములో ఎగిరే పక్షులు, సముద్రములో ఉన్నటువంటి నీటిలో ఉన్నటువంటి జీవరాశులు అన్నిటిపైన మానవునికి అధికారము దేవుడు ఇచ్చాడు. అందుకు దేవుణ్ణి మనం స్తుతించాలి, ఆరాధించాలి, మనం గమనించాలి. ప్రభువా, ఇదిగో నా జీవితంలో నేను ఇన్ని ఆశీర్వాదాలు నేను పొందుకోనున్నాను ప్రభువా, ఇన్ని దీవెనలు నేను పొందుకోనున్నాను. చాలామంది ఈరోజు ఎలాగుంటారంటే, ఎందుకు దేవుణ్ణి నేను స్తుతించాలి, ఎందుకు నేను దేవుని కనపరచాలి, ఎందుకు నేను దేవుణ్ణి ఆరాధించాలి అని అనుకుంటారు. నాకేం చేశాడు దేవుడు? నాకు అప్పులు ఉన్నాయి, నాకు కష్టాలు ఉన్నాయి, నా బాధలు ఉన్నాయి, నాకు ఇరుకులు ఉన్నాయని చెప్పి నువ్వు అనుకోకూడదు. అవి ఎల్లకాలం ఉండవు. ఉంటాయమ్మా? ఎల్లకాలం ఉండేది ఏదంటే ఎల్లకాలం ఉండేది ఏదంటే దేవుని కృప. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఎందుకంటే ఆయన ఈ యొక్క మాటల్లో మనము చాలా ఉన్నతమైనటువంటి స్థితి 20 వచనాల్లో ఆయన ఒక అద్భుతమైనటువంటి మాటలు కొన్ని మనకు ఇచ్చున్నాడు. 15వ వచనం చూడండి. 15వ వచనం,
147వ కీర్తన 15వ వచనం. చూసారా, భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా. అంటే ఒక మాట ఆయన సెలవింగానే, ఎవరి మాట? ఏలియాకి. అంటే ఎంత వేగంతో పరిగిస్తుంది చెప్తాను చూడండి. ఏలియా ఒక వాగు దగ్గర ఉన్నాడు. ఆ వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండి అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఊరిలో లేడు, అతను మనుషుల మధ్యలో లేడు, చాలా దూరం ఉన్నాడు. అతనికి ఆహారం కావాలంటే ఎవరు తీసుకెళ్ళాలా? ఒక మనిషి తీసుకెళ్ళాలా, అవునా? చెప్పండి అమ్మా. ఒక మనిషి రథం మీద కానీ లేకపోతే గుర్రం మీద కానీ ఆ రోజుల్లో తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు? చెప్పండి అమ్మా. ఇప్పుడు యోహాను పొలంలో ఉంటాడు, యోహానికి అన్నం తీసుకెళ్ళాలంటే ఎవరు తీసుకెళ్ళాలా? ఎమ్మి తీసుకెళ్ళాలా లేకపోతే మమ్మీ తీసుకెళ్ళాలా? చెప్పండి. లేకపోతే ఇంకెవరన్నా బంధువులు, ఫ్రెండ్స్ తీసుకెళ్ళాలి, లేకపోతే ఆయన గురించి తెలిసిన వాళ్ళు బండి ఇచ్చి బండిలో పంపించాలి, అవునా? కానీ ఇక్కడ ఏలియాకి అమ్మ నాయన దేవుడే. ఎవరండి? ఏలియాకి అమ్మ నాయన. ఆయన వాక్కు ఎలాంటి వాక్కో ఒక్కసారి భూమి కలుగునుగాక, వాక్కు ఎంత ఫాస్ట్గా పోతుందో, ఆకాశము కలుగునుగాక, సూర్యచంద్ర నక్షత్రములు కలుగునుగాక. అంటే ఆయన వాక్కులో ఉన్న శక్తి ఎలాగా ఫాస్ట్గా పరిగెత్తుంది ప్రజలకు అర్థం కాదు. ఆదికాండం 1వ అధ్యాయం చూడండి ఒకసారి. 1వ అధ్యాయము, ఆదికాండం 1వ అధ్యాయం మీరు గమనించినట్లయితే ఒక 2 నిమిషాలు మనం గమనిస్తే 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. చూడండి ఎలాగ సృజించాడు అంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించాడు. ఎలాగ సృజించాడు? 2వ వచనం చూడండి. భూమి నిరాకారముగాను శూన్యముగా నుండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు ఏం కలిగిందంట? మా వాక్కు. నేను వాక్ శక్తిని గురించి చెప్తున్నాను. అంటే 147వ కీర్తన 15వ వచనం, భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా ఎలాగ పరిగెత్తది, ఆయన వాక్యం ఎలాగ ఫాస్ట్గా పోతుంది, దాని గురించి చెప్తున్నాను. ఆయన ఎక్కడున్నాడో, ఏ ప్రదేశంలో ఉన్నాడో నాకైతే తెలియదు. పరలోకంలో ఉన్నాడు, అవునా? అదైతే తెలుసు. అంటే వాక్య రూపంలో ఆయన ఎక్కడున్నాడు అనేది యోబు గ్రంథం 26వ అధ్యాయంలో మనకు కొన్ని వచనాలు మనకు తెలుస్తుంది. అది ఒక 2 మాటలు మనం చదువుకుంటే, యోబు గ్రంథం 26వ అధ్యాయము మనము ఎక్కడున్నాడు అనేది, ఎక్కడ ఉంటాడు అనేది ఉనికి, ఆయన ఉనికి. 7వ వచనం, శూన్య మండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వేలాడజేసెను, వాటి క్రింద మేఘములను చినిగిపోకుండా ఆయన తన మేఘములతో నీళ్లను బంధించెను, దాని మీద మేఘములను వ్యాపింపచేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగు చేసెను, వెలుగు చీకటిల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. దేవుని బిడ్డలారా, ఈ 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం, యోబు గ్రంథం 26వ అధ్యాయంలో 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం మీరు ధ్యానించండి. దేవుడు తన సింహాసనపు కాంతిని, ఈ లోకములో ఎవరు చూడలేనటువంటి శక్తి, మహాకాంతిని ఏం చేశాడంటే మరుగుపరిచాడు. ఆయన ఆ కాంతికి అడ్డముగా ఏం పెట్టాడంటే మేఘములను
నీళ్లతో బంధింపజేసి వాటిని ఆయన సింహాసనపు కాంతి మానవుడు చూడలేనటువంటి ప్రదేశంలో ఆయన దాచి ఉంచాడు, కప్పి ఉంచాడు. సరే దేవుని బిడ్డలారా, మరలా ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం కాడికి వెళ్తాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. నేను మాట్లాడే మాట ఏంటంటే, దేవుని వాక్యము ఒక కాకికి కానీ, ఒక జంతువులకు కానీ, ఒక పక్షులకు కానీ, లేక మానవులకు కానీ, జీవరాశులకు కానీ ఏదైనా ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? వెంటనే ఆ కార్యము జరుగుతుంది. ఈరోజు మానవునికే ఈ విశ్వంలోకి వెళ్ళేదానికి మానవునికి ర్యాకెట్ తయారు చేసి, ఆ ర్యాకెట్ ఎక్కడైతే బయలుదేరుతుందో మరలా తిరిగి ఆ ర్యాకెట్ దగ్గరికి తిరిగి కిందకి భూమి మీదకి వచ్చే అంత టెక్నాలజీ భూమి మీద ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు అమెరికాలో, ఎలాన్ మస్క్ అని. ఆయన ఎక్కడైతే ర్యాకెట్ బయలుదేరి వెళ్ళిందో అదే ప్లేస్కి తిరిగి ఆ ర్యాకెట్ని మరలా దించి అక్కడే నిలబెట్టేటట్లుగా ఆ టెక్నాలజీ కనుక్కున్నాడు ఆయన. దేవుడిచ్చాడు జ్ఞానం. ఇంకా మానవునికే ఒక 70 సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాలు బ్రతికే మానవునికి ఇంత జ్ఞానం ఉంటే దేవునికి ఇంకెంత జ్ఞానం ఉండాలి? సృష్టికర్తకి ఎంత జ్ఞానం ఉండాలి? ఈరోజు విశ్వంలో ఉన్నటువంటి ఈ గెలాక్సీలన్నీ కూడా చూస్తే ఈ శాస్త్రజ్ఞులకి, సైంటిస్టులకి అర్థం కానటువంటి పరిస్థితి. అయితే దేవుడు ఈ వాక్య రూపంలో నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటున్నాడు? వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా అది ఒక దినమాయను. అంటే దేవుని బిడ్డలారా, రాత్రికి చీకటికి అనగా ఆ రాత్రికి పగలుకు ఏం చేశాడు? పేర్లు పెట్టాడు. ఎందుకు పేర్లు పెట్టాడు? చూడండి 6వ వచనం చూడండి. దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలమును వేరుపరచునుగా కని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాల క్రింది జలములను విశాల మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమైన. చూసారా? అంటే ఏదైతే చెప్తున్నాడో అవన్నీ దేవుని వాక్కు చేత జరిగిపోతుంది. ఈరోజు 10వ వచనం చూడండి. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. చూసారా? ఎవరు పెట్టారు పేరు భూమి అని? అంటే ఈరోజు మనం గూగుల్ సెర్చ్ అంట. ఏం సెర్చ్? గూగుల్ సెర్చ్లో వేరే దేశానికి వెళ్ళి వేరే దేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని మనము గూగుల్ సెర్చ్లో చూడగలుగుతున్నాం. అది శాటిలైట్ ద్వారా. దేని ద్వారా? శాటిలైట్ ద్వారా చూస్తున్నాం. కానీ మన దేవుడైనటువంటి యెహోవా దేవుని దగ్గర ఎన్ని శాటిలైట్లు ఉండాలో ఆయన చూసేదానికి. ఆయన 4 జీవులు ఆయన దగ్గర ఉంటాయి. 6 రెక్కలు కలిగినటువంటి జీవులు ఉంటాయి. ఆ జీవులు ఆ శరీరం అంతా కూడా 6 రెక్కలు కలిగినటువంటి ఆ జీవులు ఉన్నప్పుడు వాటికి ప్రతి జీవికి 6 రెక్కలు ఉంటాయి. అవి చుట్టూ రెక్కల్లో లోపల కన్నులు ఉంటాయి. అంత మాత్రమే కాదు. చూడండి 8వ వచనము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కలు
అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండెను. తర్వాతమ్మా ఆ ఆ ఆ ఆ చాలమ్మా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ 4 జీవులకి అరేసి రెక్కలు ఉన్నాయి? శరీరం అంతా కూడా ఎందుకు కన్నులున్నాయి? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబవళ్ళు అవి చెప్పుచున్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే రాత్రి ఉంది, పగలుంది. ఇది ఎక్కడ రాసినటువంటి పుస్తకం అంటే పద్మస్ దీపం మందు పరవశుడైనటువంటి ఆ యోహాను భక్తుడు పరలోకములో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు చెప్పినటువంటి ఆ మాటలను ఇక్కడ ప్రకటన గ్రంథం 4:8 రాశాడు. ఆ 4 జీవుల పరిస్థితి ఏంటంటే దేవుడు ఆయన మానవాళిని గమనించేదానికి లేక ఈ సృష్టి అంతటిని గమనించేదానికి వాటిని దేవుడు సృష్టించాడు. ఇంకా చెప్పాలంటే 5వ అధ్యాయము చూడండి. 5వ అధ్యాయము మనం గమనించినట్లయితే 7వ వచనం 6వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిండుట చూచి తిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. హల్లెలూయా. చూసారా, ఆత్మ నేత్రములు ఆయనకి. ఏ నేత్రాలు అంటే భూమిని ఒక శాటిలైట్ ఏ విధంగా మనము ఆ భూకక్షల్లో పెట్టి భూమి ఎలా తిరుగుతుంది, ఎంత డైరెక్షన్లో పోతుంది, ఏ విధంగా ఆ భూమి ఎంత ఫాస్ట్లో తిరుగుతుంది, అలాగే భూమికి ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ ఎక్కడెక్కడ ఏమి జరుగుతున్నాయి అవన్నీ కూడా తెలుసుకునే దానికి మానవాళికి ఒక దేవుడు శక్తినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. అయితే దానికంటే ముందుగా పరలోకము నుంచి చూడగలిగినటువంటి శక్తి మన ప్రభువునికి ఎన్ని నేత్రాలు ఉన్నాయమ్మా? 7 నేత్రాలు. హృదయాన్ని చూడగలవు అవి. ఇంట్లో ఉన్నటువంటి మన పరిస్థితులను చూడగలవు. మనం చేసే ప్రతి ఒక్క మంచి పని, మనం చేసే ఒక మంచి కార్యములు, మనం చేసే మంచి జీవితం, మనం జీవించే జీవితం అన్నీ చూడగలిగినటువంటి, చెడ్డ జీవితం కూడా చూడగలిగినటువంటి, గొప్ప జీవితం కూడా చూడగలిగినటువంటి, అన్నీ చూడగలిగినటువంటి కన్నులు ఎవరుకున్నాయి? దేవుడికి ఉన్నాయి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి మాట 10వ వచనం చూడండి. జకర్యా గ్రంథము 779వ పేజీ మనం గమనించినట్లయితే జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడు ఎవడు? లోకమందంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూసారా? అంటే ఒక జెరుబ్బాబెలు అనే అతను చేతిలో ఏముందంట? ఆయనకి గుండు నూలు. అంటే దేనికి? ఒక కట్టేదానికి, ఒక ఇల్లు కట్టేదానికి గుండు నూలు ఉంటుంది, ఒక దారం ఉంటుంది, దానికి ఒక ఇనప గుండు ఉంటుంది. దానికి మెజర్ చూసుకొని కరెక్ట్గా గోడ సక్రంగా ఉందా లేదా అని. అంటే ఆయన జెరుబ్బాబెలు ఇజ్రాయేలీల గురించి, ఆయన ప్రజల గురించి, ఆయన కట్టడాల గురించి దేవుడు యెహోవా దేవునికి ఎన్ని నేత్రాలు? 7 నేత్రాలు.
బాగా గమనించండి. ఒకరోజు నీవు నేను మనము ఆయన ముందు నిలబడాల్సిన రోజు ఒకరోజు వస్తుంది. ఆ రోజు ఏంటంటే నువ్వు ఎంత దేవుని స్తుతించావు, ఎంత గణపరిచావు, ఆయన నువ్వు ఎంత తెలుసుకున్నావు. ఆయన ఒక మాట అంటాడు 147వ కీర్తనలో, గుర్రముల బలము ఎందును నరుని కాలు సత్వం ఎందును ఆయన ఆనందించడు. కానీ దేని గురించి ఆనందిస్తాడు ఆయన? తన కృప కొరకు కనుపెట్టు వారి కొరకు ఆయన ఆనందించువాడని ఉంది. చూడండి 10వ వచనం, గుర్రముల బలము ఎందును ఆయన సంతోషింపడు, నరుని కాలు సత్వం ఎందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేనికోసం కనిపెడుతున్నావు? ఈరోజు మనం పశువులు ఇచ్చాడా, జంతువులు ఇచ్చాడా, పక్షులు ఇచ్చాడా, బంగారు ఇచ్చాడా, ఆస్తి అంతస్తులు ఇచ్చాడా? ఇవన్నీ భూమిలోనే పెట్టాడు దేవుడు. ఇవన్నీ భూమిలోనే దేవుడు నీ కొరకు నియమించాడు. నువ్వు గొప్ప వ్యక్తిగానే ఉండాలి, నువ్వు సమృద్ధి జీవనం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి, వీటన్నింటినీ కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. నీ ఆశీర్వాదము ఎవరు తృణీకరించలేనటువంటి స్థితిలో ఉండాలి. అది దేవుడు కూడా చూస్తున్నాడు. యోబుకి 10 మంది పిల్లల్ని ఇచ్చాడు, ఆస్తి కలిగినటువంటి వ్యక్తిగా చేశాడు, తూర్పు దిక్కును గొప్పవాడుగా చేశాడు. అయితే ఆయన కష్టం వచ్చినప్పుడు ఆయన బూడిద పోసుకొని, గోనెపట్ట కట్టుకొని, గుడ్డలు చించేసుకొని, ఆయన కురుపులు వచ్చి ఆ కురుపులు కుక్కలు నాకుతుంటే ఆయన ఫ్రెండ్స్ వచ్చి ఆయన ముందు 7 రోజులు అన్నపానాలు లేకుండా వారు కూడా బూడిద పూసుకొని ఏడుస్తూ, ఎందుకే ఇలాంటి వ్రతాలు చేస్తున్నావు, ఎందుకు ఇలాగ నువ్వు ఉపవాసం ఉంటున్నావు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని తన భార్య వచ్చి యెహోవాని దేవుణ్ణి దూషించి, చనిపోకూడదా, ఎందుకు బ్రతకడం, అందరు చనిపోయినారు కదా, ఆస్తి అంతస్తులు పోయింది కదా, పిల్లలు పోయినారు కదా, అయితే ఇప్పుడు నువ్వు ఇంకా భక్తిని ప్రదర్శిస్తున్నావు అని చెప్పి సొంత భార్య అనింది. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు ఆ ఫ్రెండ్స్ కూడా ఆ 38వ అధ్యాయంలో తన ఆలోచన చెడగొట్టేస్తున్నారు. అప్పుడు సుడిగాల్లో నుంచి దేవుడు మాట్లాడడం దేవుడు చూశాడు. సుడిగాల్లో నుంచి దేవుడు వచ్చి మాట్లాడాడు యోబుతో. యోబు, నీ ఆలోచన, నీ యొక్క ఆ మంచి ఆలోచన చెడగొట్టేవాడు ఎవడిడు, పనికిమాలినాడు. భూమికి పునాదులు వేసిన వాడిని నేను, భూమి ఎలాగ సృజించానో దానికి పునాదులు వేసిన వాడిని నేను, సముద్రముకి ఎలలు కట్టిన వాడిని నేను, అరుచు కాకు పిల్లలకు ఆహారం ఇచ్చేవాడు ఎవడు? ఇవన్నీ కూడా యోబుకి ప్రశ్నలు వేశాడండి 38వ అధ్యాయము యోబు గ్రంథంలో. ఈరోజు నీవు నేను ప్రశ్న వేసుకోవాలి. మనం ఒక్కొక్కసారి బాధపడుతుంటాం, అయ్యో ఎందుకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నాకు ఎందుకు ఇన్ని బాధలు ఉన్నాయి, ఎందుకు నా జీవితంలో ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి నువ్వు బాధపడవచ్చు. దేవుని బిడ్డలారా, దేవుడు తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు ఆయన. అందుకే ఈ 2వ వచనంలో అంటాడు, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. తర్వాత ఏమంటున్నాడు? యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు. అంత మాత్రమే కాదు, ఇవన్నీ కూడా మీరు ఈ 147వ కీర్తన, ఆదికాండం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం చదవండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం చదవండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం చదవండి. ఇలాగా దేవుడు జకర్యా గ్రంథం 4వ అధ్యాయం చదవండి. ఆయన ఉనికి, ఆయన ఆలోచన. యోబు గ్రంథం 26వ అధ్యాయం చదవండి. ఆయన ఉనికి, ఆయన ఉద్దేశం, ఆయన మానవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ, మానవుని పట్ల ఉన్నటువంటి మక్కువ, అంటే శ్రద్ధ, ఇవన్నీ ఒక తల్లి కూడా, ఒక తండ్రి కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఒకరోజు వస్తుంది. కానీ దేవుడు మాత్రం వారు ఎక్కడికి పోయినా పట్టించుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఇది తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకే చూడండి, ఈ 2వ వచనం అంటాడు పోగు చేయవాడంట ఇశ్రాయేలుని. 3వ వచనంలో గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడంట. తర్వాత చూడండి, వారి గాయములను 6వ వచనంలో ఏమంటున్నాడు?
యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలకు కూల్చువాడు. 11వ వచనం, తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడు. 13వ వచనం, ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను. దేవునికి స్తోత్రం. ఒక ఇంటికి తలుపు బాగలేకపోతే ఎవరంటే వాళ్ళు వస్తారు, అవునా కదా? ఎవరైనా పోవచ్చు, కుక్కలు పోవచ్చు, నక్కలు పోవచ్చు, దొంగలు పోవచ్చు. ఒక ఆమె చెప్తుంది, చర్చిలో జముడు కాకి వచ్చేసింది ఆయన ఇంట్లోకి. ఏం కాకంటే మామూలు కాకుల్లో ఇంకొక కాకి, జముడు కాకి. దానికి ఎట్లుంటుందంటే రెక్కలు మాత్రం రెడ్గా ఉంటాయి, బాడీ మాత్రం కాకిలాగే బ్లాక్గా ఉంటుంది, తోక కూడా బ్లాక్గా ఉంటుంది, రెక్కలు ఆ ప్రాంతం అంతా కూడా, ఈ మెడ అంతా కూడా బ్రౌన్ కలర్లో ఉంటుంది జముడు కాకి. చూసారా ఎప్పుడన్నా? అది కానీ ఇంట్లోకి వచ్చిందంటే శని అంట. ఎవరు సృజించారు దాన్ని? ఎవరు సృజించారమ్మా? వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు పిల్లల్ని తీసుకొని చక్కెర రిక్షా వేసుకొని ఆ చర్చి కాడికి వచ్చి చర్చి ముందు నిలబడుకోండ్రు అందరు, నేను పోయే లోపలికి. సరే ఏందయ్యా ఏం సంగతి అంటే, ఇంట్లో జముడు గాకి దూరింది సార్ అన్నారు. ఏం దూరి నాకేం తెలుసు, జముడు గాకి దూరితే నాకేమవుతుందో నాకే తెలీదు. సరే వారిని చర్చిలోకి పిలిచి, అందరూ ఇంకా చర్చికి రాలేదు, వారందరినీ వారు అంటే చర్చిలో ఉండే వాళ్ళందరూ వచ్చే లోపల వీళ్ళని నేను అడిగాను, అసలు జముడిగాకి వస్తే ఏంటి అసలు సమస్య ఏంటంటే, జముడిగాకి వచ్చిందంటే పెద్ద శని సార్, ఇంట్లో వాళ్ళు ఎవరునా చనిపోతారు. అంటే కారణం ఏంటంటే, జముడిగాకి రావడానికి కారణం ఏంటంటే ఆ ఇంటికి తలుపులు లేవు. నేను అడిగాను, ఇంటికి తలుపులు ఉన్నాయంటే ఇంటికి తలుపు లేదు సార్, మేము తాటేకులతో ఒక తడికిలాగా చేసుకొని ఒక తలుపులాగా, తాటేకు ఆకులతో తలుపు అన్నది, ఈ పక్క ఆ పక్క కర్ర కట్టి దానికి సూది యువతలకి వేసి ఒక నార తీసుకొచ్చి దాన్ని కట్టి చేస్తారన్నమాట. అది మాత్రమే ఉంది సార్. ఎట్లా వెళ్ళిపోయింది. ఒక 3 నెలలు పాపం ఇంట్లోకి పోలా. మరలా వేరే స్థలం చూసి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి, వారు నేను చెప్పింది కూడా నమ్మలా, ఎందుకంటే అంత భయపడిపోతున్నారు. సరే వేరే ఒక అలాగే తాటేకులు గుడిసి ఇంకొకటి వేసుకొని ఆ హట్ట ఒకటి వేసుకొని అక్కడ మరలా జీవనం సాగించారు. మీరు వచ్చి ప్రార్థన చేస్తేనే మేము ఇల్లు కడతాం అంటే, దేవుని బిడ్డలారా, ఇలాంటి మూఢనమ్మకాలు కూడా ఉంటాయి కొన్నిసార్లు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, ఆ సృష్టిని, ఆ జంతువుల్ని, ఆ పక్షులన్నింటినీ నువ్వు ఏలాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాకి మీ ఇంటికి వచ్చి రోజు మీ భోజనం తినేస్తుందంటే దానికి ఏదో ఒకటి నువ్వు చేసి దాన్ని పట్టుకోవా? చెప్పండి, దాన్ని కొట్టవా? దాన్ని కాళ్ళు కొట్టవా? తరిమేస్తుందంట. అక్క ఏం చేస్తుందంట? తరిమేస్తుందంట. కాబట్టి ఈరోజు నీ యొక్క ఆధ్యాత్మికమైన స్థితిలో దేవునికి నీకు ఉన్నటువంటి స్థితిని బాగా గమనించి, దేవుడు ఏం చెప్పాడంటే ఆదికాండం 1:28 ఏలమన్నాడు అన్నిటినీ. అవునా కదా? చెప్పండి, అన్నిటినీ ఏలాలి, అన్నిటినీ నువ్వు పొందుకోవాలి, అన్నిటినీ ఆశీర్వాదం. చూడండి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట 13వ వచనంలో అంటాడు, ఆయన నీ గుమ్మములను గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. అయ్యో నా పిల్లలకి ఆస్తి అంతస్తులు నేను ఏం సమకూరుస్తానో, ఇగో నా బిడ్డలకి చాలా తక్కువ ఉంది డబ్బు అని చెప్పి ఎట్లా చేస్తాను, పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తాను, చదువులు ఎట్లా చెప్తాను, దిగులు పడాల్సిన అవసరము లేదు. యోహాన్ అంతేనా? దిగులు ఉందా లేదా? కొద్దిగా ఉందా? కొంచెం ఉందా? సని ఉందా? దేవుని బిడ్డలారా, ఏమి లేదంటారా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మనల్ని సృజించాడు, మనల్ని కన్నాడు, ఆయన మనల్ని పుట్టించాడు. 100వ కీర్తన మనం చదివితే, యెహోవాయే మనలను పుట్టించినాడు, మేపి ఉన్నాడు, ఆయన మనల్ని కాచి ఉన్నాడు, ఆయన
ఇజ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఇట్లాగన్నీ మనకు ఆ వాక్యాలు మనకు తెలుస్తాయి. అందుకే ఆయన తలుపు గడియలు బిగించే దేవుడు, నీ పిల్లల ఇంట్లో నిన్ను ఆశీర్వదించే దేవుడు. 128వ కీర్తనలో ఇజ్రాయేలు నీ పిల్లలు నువ్వు చూచేదవు అన్నాడు. చూచేదవు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు వృద్ధాప్యం వరకు నీ పిల్లల ఆశీర్వాదము నువ్వు చూస్తావని అర్థం. అర్ధాంతరంగా కొంతమంది చచ్చిపోతారు, వాళ్ళ పిల్లల ఆశీర్వాదాలు చూడరు కొంతమంది, కానీ నువ్వు చూస్తావు. నీలో ఏముందంటే దేవుని వాక్యం ఉంది. ఏమో అర్థమవుతుందా? నీలో దేవుని వాక్యం ఉంది కాబట్టి ఆ వాక్యము నలుదిక్కులా పరిగెత్తే వాక్యం కాబట్టి ఆ వాక్యాన్ని నువ్వు నమ్మేవు కాబట్టి ఆ వాక్యము దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి 1వ అధ్యాయము యోహాను సువార్త చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. అది నేను చెప్పగలను, కానీ మీరు చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ వాక్యంలో ఉన్నటువంటి శక్తి విడుదల అవుతుంది. ఆది ఏం వాక్యం అంట? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చాలమ్మా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ వాక్కుకి అంత ప్రభావం ఉంది. 14వ వచనం, 14 నీ సరిహద్దులో సమాధానము కలుగజేయబడు ఆయనే. హల్లెలూయా. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. 19వ వచనం, ఆయన తన వాక్యమును యాకోబుకు, అంటే యాకోబుకి ఇచ్చాడు వాక్యం. బేతేలులో ఆయన తలగడగా చేసుకునే రాతిని ఆయన కాసంత నిద్రపోయినప్పుడు, బేతేలులో లూజ్ అనే ప్రాంతంలో ఆయనకి నిద్ర కలిగినప్పుడు ఆయన దేవుని చూశాడు, దేవుని మాట విన్నాడు, దేవుని యొక్క స్వరం విని ఆ స్వరంలో ఉన్నటువంటి మాధుర్యం పొందుకున్నాడు. అది తను చనిపోయినంత వరకు ఆ దర్శనం, ఆ కళ, ఆయనకున్నటువంటి ఆ మాటలు, దేవునితో మాట్లాడిన మాటలు, అక్కడ ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలు, ఆయన తీసుకుని వెళ్ళినటువంటి నూనె. ఎందుకు తీసుకెళ్ళాడు నూనె ఇంటికాడ నుంచి? చెప్పండి అమ్మా. లాబాను ఇంటికి పోయేటప్పుడు నూనె ఎందుకు తీసుకెళ్తున్నాడు? ఆయన దగ్గర సమృద్ధి, ఆయన పేదోడేమీ కాదు. ఆహారం ఉంది, ద్రాక్ష రసం ఉంది, నూనె ఉంది. ఇస్సాకు దగ్గర ఆశీర్వాదం పొందుకున్న తర్వాత యాకోబు ఊరికినే ఒట్టి చేతులతో ఏం పోలా. ఆయన తనకు ఒక గార్ధభవమో లేకపోతే గాడిద ఏదో ఒకటి ఉంటుంది మోసుకునే దానికి. దేవుని బిడ్డలరా, ఆయన ఆశీర్వదించబడినటువంటి వ్యక్తే. ఆయన పేదోడేం కాదు. లాభాన్ని ఆస్తి కోసం పోలా. ఆయన తన అన్న చంపేస్తాడని భయముతో వెళ్ళాడు. కానీ అక్కడ దేవుడు మార్గ మధ్యంలో దేవుడు మాట్లాడడం జరిగింది. ఏమనంటే, నువ్వు తూర్పునకు వెళ్ళినను, పడమటకు వెళ్ళను, దక్షిణకు వెళ్ళను, భూమి యొక్క వంశములని నీ మూలముగా నేను ఆశీర్వదించేదను. నీ మూలముగా అంటే యాకోబుకి ఆ వాక్కుని దేవుడు తెలియపరిచాడు. యాకోబుకి వాక్కు ఇచ్చాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. అందుకే ఆయన బేతేలు నుంచి ఏల్ బేతేలు అనగా ఎబ్బేకు రేవు దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తానంటివే, ఇప్పుడు ఆశీర్వదించు. నాకు ఈ పశువులు, గొర్రెలు, ఈ ఆస్తి, అంతస్తులు, పిల్లలు ఇవి కాదు. నీవు నాకు ఆశీర్వాదము ఇస్తే ఇదిగో నేను బ్రతికుంటా. అది ఆయన ఉద్దేశం. నువ్వు ఆశీర్వదించకపోతే నాకు జీవం లేకపోతే ఇవన్నీ వేస్ట్ కదా. నన్ను చంపేస్తాడు. ఇప్పుడు ఆశీర్వాదం ఉండి ఏం లాభము? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? అదనమాట లెక్క యాకోబు మాట. ఇప్పుడు నాకు ఆస్తి, అంతస్తులు, పిల్లలు అందరూ ఉన్నారు, కానీ నా ప్రాణం బాగొడితే నువ్వు చెప్పిన మాట ఎట్లా? కానీ ఏశావు తను ముద్దు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత ప్రేమ గలవాడు. కన్నీళ్ళు వచ్చే వాళ్ళిద్దరికి. ఆయన యాకోబు అంటున్నాడు, నిన్ను దేవుడిని చూసినట్టుందే. ఎవరు? మనిషిని పొగడ్డం అన్నమాట. ఎవరు? యాకోబు తన అన్నని. ఆయనకి గొర్రెలు, పశువులన్నిటినీ ఆయనకి దానం చేస్తున్నాడు, ఆయన గిఫ్ట్గా ఇస్తున్నాడు. అవసరమా? అవసరమే. ఎందుకంటే అన్న ఆయన్ని చంపకూడదు. కానీ దీనికంటే ముందుగా ఆ ఏశావుకి యాకోబు పట్ల ప్రేమను దేవుడు
చూపించాడు, ఒక వాక్కును పంపించాడు అంతే. దేవునికి స్తోత్రం. నీ తమ్ముడిని ఏం చేయబాక చెప్పున్నాడా? ఆయన చూడంగానే ప్రేమ కలిగించున్నాడా? ఎంత మోసం చేశాడు! ఆశీర్వాదం కొరకు ఏశావు ఏడ్చాడండి. ఇస్సాకు దగ్గర అడిగాడు ఒక్క మాట. ఏమడిగాడంటే, తండ్రి నీ యొద్ద ఒక్క ఆశీర్వాదం అన్న, ఒక్క దీవెనైనా లేదా, ఒక్క దీవెనైనా లేదా అని ఎలుగెత్తి ఏడ్చాడు. అలాగే ఎలుగెత్తి ఏడ్చినటువంటి ఈ ఏశావు ఇప్పుడు యాకోబును ముద్దు పెట్టుకోవచ్చా? పెట్టుకోగలడా చెప్పు? పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఏశావుని దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం. ఏశావు దగ్గరికి ప్రేమను చూపించాడు, యాకోబు పట్ల ప్రేమను చూపించాడు. దేవునికి స్తోత్రం. ఆఖరి వచనం 20 వచనం. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్దాం. అందరూ లేచి దేవునికి స్తోత్రం చెప్తాం. ఎందుకు మనం స్తుతించాలి దేవుని? ఎందుకు మనం గణపరచాలి? ఎందుకు మనం దేవుని ఆరాధించాలి? ఎందుకు మనం దేవుణ్ణి గణపరచాలి? ఎందుకు మనం స్తుతించాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం. అందరూ స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం.